తుమ్మిల నాగేశ్వరరావు మాట్లాడా ఏమన్నాడంటే ఇప్పుడు వడగండ్ల వర్షాలు పడుతున్నాయి కదా, చాలా మంది పంటలు రాలిపోతా ఉన్నాయి, ఒడ్ల గింజలు రాలిపోతా ఉన్నాయి, మొక్కజొన్న కంకులు నేల కానుకొని మొత్తం కింద పడిపోవడం జరిగింది. రాష్ట్ర రైతాంగం వారికి చాలా ఇబ్బంది పాలవుతుంది. మరి ఈ రోజేమో దానిపైన తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే విన్న ఆయన పలుకుల తొలి పలుకులు మాట. ఎకరాకు రూపాయలు 10,000 నష్టపరిహారం, బీఆర్ఎస్ నాయకులవి ముసలి కన్నీళ్లు, వారి హయాంలో అన్నదాతలను పట్టించుకున్నారా? వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అబ్బా, ఏం ఏం సక్కదన ముచ్చట్లు మాట్లాడాడంటే అసలు మామూలు ముచ్చట్లు కాదు, అబ్బో లబో దిబో ముచ్చట్లు. ఈయన అట 10,000 రూపాయలు పంట నష్టానికి పరిహారం ఇస్తాడట. మరి బీఆర్ఎస్ నాయకులవి ముసలి కన్నీళ్లు, వారి హయాంలో అన్నదాతలను పట్టించుకున్నారా? ఈ మాట అనడానికి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇంతన్నా ఉండాలి. తెలంగాణ సమాజానికి తెలుసు, గత ప్రభుత్వము వడగండ్ల వర్షం పడ్డప్పుడు, అదే ఎండాకాలంలో 2022లో ఎండాకాలంలో వడగండ్ల వర్షం పడినప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి వారి వారి ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎలక్షన్ దగ్గర పడుతున్న టైంలో ప్రతి ఒక్కరికి పంట పరిహార నష్టం ఇచ్చిళ్ళు. అదేవిధంగా పంటలు అన్ని ఆగమవుతా ఉంటే పంటల దగ్గరికి వెళ్ళి రైతాంగాన్ని పరామర్శించిళ్ళు ఆ ప్రభుత్వం వాళ్ళు. మరి వాళ్ళ ముసలి కన్నీళ్ళు, మాది బంగారు కన్నీళ్ళు, మేము ఇట్లా సల్లుతనం పైసలు అంటున్నాడు. మరి రాష్ట్ర రైతాంగం వారు ఇబ్బంది పడతా ఉంటే ఈ తుమ్మల నమ్మకం ఎక్కడ అవుపడ్డదా? ఈయన వ్యవసాయ శాఖ మంత్రి అట ఈయనే. మరి రాష్ట్ర రైతాంగం వారికి నీళ్లు లేక రాష్ట్ర రైతాంగం వారు పంటలు ఆగమవుతా ఉంటే ఈయనే ఏడ వండుకున్నాడు, ఏడను పరామర్శించడానికి ఈయన ముఖం ఎక్కడైనా అవుపడ్డది? తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరే చెప్పాలి. ఈ తుమ్మల నాగేశ్వరరావు ముఖం ఎక్కడైనా అవుపడ్డదా? ఈ రోజు వచ్చేసేమో మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నాడు. మరి ఆడపోయి పలకరిస్తే బాగుండేది కదా తెలంగాణ రాష్ట్ర సమాజానికి. మీరేందో, మీ కథ ఏందో, మీ పాలించే ముఖ పోలా లేకుంటే బిల్డప్ల ముఖాలా అనేది తెలిసేది. గత ప్రభుత్వం వాళ్ళు పోతున్నారు కానీ మీరు పోతున్నారా? ప్రతిపక్షం వారు పోతున్నారు కానీ మీరు పోతున్నారా? ఎక్కడైనా సిగ్గుండాలి ఈయనని పదవులు చెప్పడానికి. వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు అందిస్తాం, బాగానే అందించిల్లు మీరు ఆడ రైతాంగంలో చచ్చిపోతా ఉంటే ఈడ ఫామ్ హౌస్ లో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటా ఉండే మొఖాలు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూపాయలు 10,000 చొప్పున పరిహారం అందిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ముందు ఆ రైతు బంధుని ఇవ్వండి సారు, ముందు రైతు బంధు ఇచ్చిన తర్వాత ఆ రైతు రుణమాఫీ అయిపోయిన తర్వాత ఇది చేదురు. కానీ మీరు అన్న మాటలు ఎట్లా అంటే అన్న మాటలు అన్నట్టే ఉండిపోతాయి కానీ చెయ్యరు. పత్రికల కాడకే ఆ ముచ్చట్లు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నది. ముసలి కన్నీళ్లు కార్చారట, ముసలి కన్నీళ్లు. ఈయనేం బాగా కార్చినట్టు. ఇగో తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు వ్యవసాయ మంత్రి కదా, నేను కూడా ఈరోజు చూస్తాను. 20 రోజుల గనక పంట నష్టానికి పరిహారం ఇయ్యకుంటే మాత్రం ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ ఇలాకాలోకి వచ్చి మీ ఆఫీస్కి వచ్చి ధర్నాలు చేపడతాం, బరాబర్ చేపడతాం. మీరు ఏ రోజు అన్నారు కదా ప్రతి రైతాంగం వారికి 10,000 చొప్పున పంట నష్టపరిహారం ఇస్తామని. సరే, ఇదే ముచ్చట మీద రైతాంగం వారు మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. రైతులకు ఆ 10,000 అందేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. బరాబరు 20 రోజుల టైం ఇస్తున్నాం. ఆ 20 రోజుల వరకు నెల రోజుల టైం తీసుకోండి. మీరు ఆ 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం, చూస్తాం కూడా.